సండే అంటేనే ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది కదా! ఎక్కువగా అయితే చికెన్ అందరూ ఇష్టపడుతూ ఉంటాం. దాంట్లోకి రాగి సంగటి చేసుకుంటే చాలా బావుంటుంది. ఈరోజు రాగి ముద్ద చేయమంటే చేస్తున్నానండి. రాగి ముద్ద చేసుకునే వాళ్ళ కోసం చిన్న టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. కొత్తగా చేసేవాళ్ళు ఎవరికైనా బాగా యూజ్ అవుతుందనమాట. నేనైతే ఇక్కడ రాగి ముద్దలోకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. అవుతూ ఉందనమాట. రాగి ముద్ద చేసుకునేటప్పుడు అన్నం వేడివేడిగా ఉండంగానే ఇలా రాగి ముద్దలాగా చుట్టుకుంటాం కదండీ! అదేంటంటే చేతులు బాగా కాలిపోతూ ఉంటాయి. మంట పెడుతుంది. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చెప్తాను. ఏదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం తడి చేసి పెట్టుకోండి. దాంట్లో మనం వేసుకోవాలనుకున్న రాగి కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా! దాన్ని వేసేసుకొని చేత్తో ఇలా తిప్పామనుకోండి మనకి ఉండలాగా అయితే అయిపోతుంది. రాగి ముద్ద చేత్తో చేసే పని లేకుండా ఇలా సింపుల్‌గా అయిపోతుంది. తర్వాత దీన్ని తీసేసుకొని వేరే గిన్నెలో పెట్టుకొని మళ్ళీ రెండోసారి కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్నే మరొకసారి తడుపుకోవాలండి. లేదంటే అంటుకుపోతుందనమాట. రాగి పిండి కదా! చిక్కగా ఉంటుందో అంటుకుపోతుంది. మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో తడిచేసుకొని, దాంట్లో మళ్ళీ కొంచెం కలుపుకున్న అన్నాన్ని వేసుకొని, మళ్ళీ ఒకసారి ఇందాక తిప్పినట్టుగా రౌండ్‌గా తిప్పుకున్నామంటే, మనకి రాగి ముద్ద అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. టైం కూడా ఎక్కువ పట్టదండి. చేత్తో చేసినంత టైము పట్టదు. చేతులు కాలకుండా ఉంటాయి. ఒక మంచి ఈజీ టిప్ అనమాట. రాగి ముద్దలోకి ఎప్పుడు చికెనే కాకుండా పప్పుతో అయినా బావుంటుందండి. దీంట్లోకి చారుని చేస్తారనమాట. కారం చారని. అది కూడా చాలా బావుంటుంది. నాన్ వెజ్‌తోనే కాదు వెజ్‌తో కూడా తినొచ్చు. అలాగే మనం డైట్ చేసే వాళ్ళకి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి రాగి ముద్ద గాని, రాగి జావ గాని బాగా హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు తినొచ్చు. అలాగే టిఫిన్స్‌లో కూడా రాగి పిండి వేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇక మనం ఇలా రెడీ చేసుకున్న రాగి ముద్దని కొంచెం మధ్యలో నొక్కేసి దానిపైన రెడీ అయిపోయిన చికెన్ కర్రీని వేసుకుంటే అబ్బా! చూడండి ఎంత బావుందో. నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి కదా! లొట్టలేసుకొని తినాల్సిందే. ఎలా ఉంది ఈ రాగి ముద్ద? టిప్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి